సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 58వ రోజు ఫిబ్రవరి 27వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో 3 అధ్యాయములు. క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రికలోని 14వ అధ్యాయము, 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము. అపోస్తులుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రికలోని 14వ అధ్యాయంలో ఉన్న 40 వచనములు. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను, జ్ఞానోపదేశము చేయవలెనని అయినను, ప్రవచింపవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగు తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉండును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడేలాగు పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించుదును. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకొందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
మొదటి కొరింథీయులకు 14వ అధ్యాయము 26వ వచనము నుండి, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏము జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును. తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తల నడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళెనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 14వ అధ్యాయంలో ఉన్న 40 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయంలో ఉన్న 58 వచనములు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 12వ వచనము నుండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.
దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 20వ వచనము నుండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచియుంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 29వ వచనము నుండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారి బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణ భయముతో ఉండనేలా? సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదుము, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 35వ వచనము నుండి. అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును.
ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికాయు ధరింతుము. మొదటి కొరింథీయులకు 15వ అధ్యాయము 50వ వచనము నుండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఇంతటితో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయంలో ఉన్న 58 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 16వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చెదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 7వ వచనము నుండి. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మను చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది. మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతుకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 10వ వచనము నుండి. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు కనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. సహోదరుడైన అపుల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బతిమాలు కొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమునూ మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి.
మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 15వ వచనము నుండి, స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండువారికి అందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము 19వ వచనము నుండి, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకునడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితోనూ ఉండునుగాక. ఆమెన్. ఇంతటితో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 16వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు పూర్తి చేయబడినవి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్న 16 అధ్యాయములు పూర్తి చేయబడినవి. ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సమాప్తము చేయబడినది. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 14వ అధ్యాయము, 15వ అధ్యాయము మరియు 16వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.